ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు 13వ అధ్యాయం గరుడ పురాణం అంతర్గతం తెలుసుకోబోతున్నాం. నపిండకరణ విధి, ఔచోచ నిర్ణయం, శయపరదానం మున్నీన విషయములు దయ నుంచి వివరింపమని గరుడు కోరగా శ్రీ మహావిష్ణువు ఇట్లా పలుకును. గరుడా విను. చనిపోయిన వారిని ఉద్దేశించి ఇచ్చిన పిండములు వానికి పూర్వులు అయిన తండ్రి తాత ముత్తాతలు వీరిపై ఏర్పాటు చేసిన పిండములందగా వసు ఆదిత్య రుద్రులు స్థానం నుండి ఉద్దేశించి ఇచ్చినవి. కలుపుట నపిండకరణం అనగా చనిపోయిన వానికి అతని పూర్వీకులు అయిన 3 తరములో తండ్రి తాత ముత్తాత అనే వారిలో జతపరచుట అనే భావం. ఇట్టి నపిండకరణం జరిగిన తర్వాతనే పోయిన వానికి ఉద్దేశించి వాని పుత్రులు దానం చేయవలను. నపిండకరణం చేయకుండా చేసిన దానములు శుద్ధిని కలిగింపవు. నపిండకరణం అయిన తర్వాత చేసినవి తండ్రి తాత ముత్తాత సద్గతి కలిగించినవని, సూతకము బ్రాహ్మణులకు 10 దినములని, క్షేత్రులకు 12 దినములని, వైశ్యులకు 15 దినములని, తదితరులకు 30 దినములని శుద్ధగును. నపిండికురులు అయిననగా గత 4 తరముల వారు చనిపోయిన వారు తండ్రి తాత ముత్తాత వీనికి 10 దినములు సూతకం. సకుల్యులు అంటే మరణించిన వారిని మొదలుకొని గత 7 తరముల వారు పిల్లలు, గోత్రుజులు అంటే మరణించిన వారితో మొదలుకొని గత 10 తరముల వారి పిల్లలు వీరికి 6 రోజులు మొదలుకొని స్థానము చేతన శుద్ధి అగుట జరుగును. ఒక సూతము ఉండగా మరొక వ్యక్తి సూతకము అంటే మైల కలిగినచో మొదటి అశోచములు 6 దినముల లోపల అయినచో మొదటి అశోచం తోడి 2వ అశోచం కూడా శుద్ధి అగును. అట్లే కాక మొదటి అశోచం 6 దినములు దాటిన తర్వాత 2వ అశోచం వచ్చినచో 2వ అశోచం పూర్తి అగునట్టయి శుద్ధి అగునని, నపిండకరణం కూడా అట్లే జరుగునని చెప్పును. మగపిల్లలకు దంతములు రాని వయసులో మరణించినచో జ్ఞాతులు స్నానం చేసి శుద్ధి అయి 3 సంవత్సరాల లోపల వయసులో మరణించిన 1 దినం, 8 సంవత్సరాల లోపల వయసులో మరణించో 3 రాత్రులు, 8 సంవత్సరాలు దాటిన తర్వాత వయసులో మరణించో 10 దినముల అశౌచం పాటించవలను. ఆడపిల్లలు పుట్టినెంటికలు తీయి లోపల మరణించినచో జ్ఞాతులకు స్థానం శుద్ధి తర్వాత అయినచో 1 దినం నిశ్చితార్థమై తర్వాత మరణించినచో పితృ భర్తృ వంశం వారికి 3 దినములు, వివాహమైన తర్వాత అయినచో భర్తృ వంశం వారికి మాత్రం 10 దినములు అశౌచం ఉండును. గర్భస్రవం 6 నెలల లోపల గర్భస్రవం అయినచో గర్భస్రవం ఏ నెల అయినదో అన్ని దినముల తల్లికి అశౌచం. అట్లే కాక 6 మాసముల తర్వాత గర్భ ప్రసవం అయినచో సంపూర్ణ శౌచం కలుగునని, జ్ఞాతులు మాత్రం స్థానం శుద్ధి కలిగి యుగములో అన్ని వర్ణముల వారికి 10 దినములు గాని శుద్ధి అని శాస్త్రం నిర్ణయింపబడింది. అశౌచ సమయమును చేయరాని పనులు: ఆశీర్వాదం ఇచ్చుట పుచ్చుకుంట, దేవపూజ, పెద్దలను గౌరవించుట, నమస్కరించుట, మంచంపై పరుండుట, యాతనలు తాకుట చేయరాదు. సంధ్యావందనం, దానం, జపం, హోమం, వేదాధ్యాయం, పితృతర్పణలు, బ్రాహ్మణ సంతర్పణ, వ్రతము, నిత్య నైమిత కర్మలు చేయరాదు. ఒకవేళ చేసినచో లోగడి చేసిన వాని ఫలితం కూడా నశించును. ఈ దోషం లేనివారు బ్రహ్మచారి, వ్రత మంత్రపూతులు, అయుగ్నులు, బ్రహ్మజ్ఞానులు, యాతలు, రాజులు వివాహాలు జరుగుచున్నప్పుడు అశౌచం వచ్చినచో ఆ వార్త తెలియక మునిపే వండిన అన్నం దూష్యం కాదు. అంటే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఒక శుభకార్యం చేసినప్పుడు దానికి భోజనాలు వడ్డాపన జరగడానికి ఉన్న సమయం పూర్వమే
వంట సంపూర్ణం చేసుకున్న తర్వాత తదుపరి వార్త ఎవరు మరణ వార్త వింటారో ఆ వంశంలో అప్పుడు ఆ అన్నానికి ఎటువంటి దోషం లేదని భావం. ఆ అన్నం తప్పకుండా అందరూ భుజించవచ్చు. దీనికి ఎటువంటి సూతకం ఉండదని మనకి గరుత్మంతుడికి శ్రీమన్నారాయణ వివరింపబడుతున్నది. అయితే అన్నం పెట్టేవాడు తినేవాడు ఇద్దరును పాపమును నొందరు. నపిండకరణం 12 దినములు త్రయపక్షమైన 6 నెలలు సంవత్సరం కూడా చేయవచ్చును. కానీ నపిండకరణం 12 దినములు చేయటం ఉత్తమం. కావున నపిండకరణం శాస్త్రయుక్తంగా నపిండకరణం చేసి పెక్కు దానములు చేసి గ్రహములకు వినాయకునికి సరస్వతీదేవికి అర్పింపవలను. తర్వాతే బ్రాహ్మణులు జలమును క్షేత్రాది ఆయుధులు వైశ్యులు ప్రతిదినము శూద్రులు దండనం సృజించి పరిశుద్ధులగుదురు. శయదానం చేతను తర్వాత పదదానం చేయవలను. పదదానం అనగా గొడుగు పాదరక్షలు వస్త్రాలు ఉంగరం కండువ ఆసనం పంచపాత్రలు. కొందరు పైన చెప్పిన వానికి దండం రాగి చెంబు బియ్యం భోజనం అర్ఘ్యం యజ్ఞోపవీతనం కలిపి పదమని చెప్పుదురు. ఈ వస్తువులు 13 ఇయ్యవలను. శయదానం వలన జీవుడు సర్వసుఖములు నొంది పెద్దల మాట యమమార్గం ప్రయాణించిన వారి పదదానం మిక్కిలి ఉపయోగపడుతుంది. గొడుగును ఇచ్చుట వలన యమమార్గం ప్రయాణించే ప్రేతజీవికి ఎడల బాధ ఉండదని, గొడుగు నీడ వానికి అతడ భయంకరమగు ఎండ నుండి రక్షించునని, పాదరక్షలు వీనికి ఇచ్చుట వలన ముళ్ళు వగైర గల యమలోక మార్గాన్ని ప్రేతజీవులకి అశ్వనికి సుఖంగా ప్రయాణం చేయుదురని, వస్త్రం ఇచ్చిన ద్వారా యమలోకాన్ని సంచరించే వారికి చలిగాని వేడి మున్నిగిన వారి వలన బాధ కలగదని, ముద్రిక అంటే ఉంగరం దీన్ని ఇచ్చిన వలన క్రూరులు భయంకరమగు యమదూతలు పీడింపబడరని, కమండలం ఇచ్చిన ద్వారా దీన్ని ఇచ్చుట వలన యమలోకాన్ని ప్రయాణించే వారికి తప్పగా దప్పిక కలిగినప్పుడు అంటే దహం కలిగినప్పుడు ఈ పాత్రలోని జలము ఉపయోగింపబడి చనిపోయిన వారిని ఉద్దేశించి ఇచ్చుట తామ్రపాత్ర రాగి చెంబు దానం ఈ చలేంద్రియములు పెట్టిన పుణ్యము నిచ్చును. ఆసనం భోజనం ప్రీతి జీవికి యమలోక మార్గంలో ఆసన భోజనాలు కలిగించిన ప్రతి మాసిక నందు ఉన్న జలకుంభ ఉదగముల వలన అధిక క్షేయమాసములు గమనించి శాస్త్ర అనుకూలంగా ఆచరించవలను. తీర్థశ్రద్ధ గయాశ్రద్ధ గజోత్సవ శ్రద్ధ యోగాది శ్రద్ధ సంవత్సరం మధ్యలో అనగా సంవత్సరాలకు ముందుగా చేయరాదు. సంవత్సరికం తర్వాతే వీన్ని చేయవచ్చు. గయాశ్రద్ధం పితృదేవతలకు మిక్కిలిగా ఇష్టమైనది. సంవత్సరములో తర్వాత నిత్య అబ్దగములు గాని పై చెప్పబడిన ఆచరించిన ఉత్తమం. గరుడా నీకు మరింతగా స్పష్టంగా మరల వివరింతు వినుము. అశౌచం అంటే మైలే పాటించే విధానం. ఇంతకుముందు చెప్పినట్లుగా మృతి చెందిన వారికి 10 రోజుల పాటు చేసే కర్మం వల్ల పిండ శరీరం ఏర్పడుతుంది. కనుకనే 10 రోజుల కర్మం తప్పకుండా చేయాలి. అలా చేయకపోతే మృతి చెందిన వాడు శరీరధారి కాకుండా పోతాడు. అది అందరికీ దుఃఖదాయకమే. శూద్రుని శవంతో కూడి బ్రాహ్మణుడు మిత్రత్వం చేత శ్మశానికి కానీ వెళ్ళడం జరిగితే అతడు 3 రోజులు అశౌచం పాటించాలి. అంటే ఇక్కడ మనకి తెలుసుకునే విషయం ఏంటంటే, ఒక శూద్ర వ్యక్తితో ఒక బ్రాహ్మణుడు స్నేహితుడిగా ఉన్నప్పుడు ఆ శూద్ర వ్యక్తి మరణిస్తే బ్రాహ్మణుడు ఆ యొక్క శ్మశానానికి వెళ్ళినట్లయితే బ్రాహ్మణుడు అయినప్పటికి కూడా 3 దినాలు సూతకాన్ని పాటించాలని ఇక్కడ వివరింపబడింది. అలాగే శూద్రుని శవంతో కూడా బ్రాహ్మణుడు వెళ్ళిన ఈ యొక్క సూతకాన్ని మనం చెప్పబడింది పాటించాలి. అనంతరం కావేరి నది స్థానం వల్ల అతడు పరిశుద్ధుడు కాగలడు. ఇతర వర్ణాల విషయంకి వస్తే కేవలం ఒక్కరోజు మాత్రమే సమీపంలోని ఏదో నది నీటిలోటైనా స్నానం చేసి పరిశుద్ధుడు కాగలడు. మృతి చెందిన వారి యొక్క సద్గుణాలతో సదా తలుచుకొని పొరపాటైన వారి అవగుణాలు బలహీనతలను తలుసుకోరాదు. అట్లా ఈ మృత్యుని కర్మ చేయవారు దూది పరుపుపై శయనించకూడదు. మృతి చెందిన వాడు 3 రోజులు అగ్నిలో 3 రోజులు నీటిలో 3 రోజులు ఆకాశంలో 1 రోజు ఇంట్లో నివాసిస్తాడు. మొదటి రోజున 3, 5, 7, 9, 11 దినముల నవశ్రద్ధ చేయాలి. మొదటి రోజు ఏ చోటు తర్పణం నిర్వహిస్తే 10 రోజుల పాటు అదే స్థలంలో చేయాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులతో ఏ జాతికి ఎన్నెన్ని రోజులు అశౌచముందో అన్ని రోజులు పిండ తర్పణం చేయాలి. ఏ తిథి అందు మృతి చెందితే నెల తర్వాత తిరిగి అదే తిథిలో మాసకం చేయాలి.
11వ రోజు భక్షణలతో కూడిన అన్నం వండి 4 సంధిలో వేసి స్నానం చేయాలి. శుద్రులకి అశోచం 1 నెల ఉంటుంది. 15 రోజుల తర్వాత ఏకోదృష్టి చేయాలి. క్షేత్రీయులకు 12 నాడు, వైశ్యులకు 17 నాడు చేయాలి. దూరదేశాల్లో తమ దాయాదుల మరణ వార్త ఏ వర్ణం వారి ఉన్నప్పటికీ 3 నెలల్లోపు అయితే 3 రోజులు, 6 నెలలలోపు అయితే 1.5 రోజు, ఏడాది లోపల 1 రోజు, ఏడాది దాటిన తర్వాత 1 స్థానంతో అశోచం తీరిపోగలదు. తల్లిదండ్రులు మరణం చెందిన శిశుజననం జరిగిన అశోచం 1 నెల మాత్రమే. తదుపరి క్షయదానం ఏటో తెలుసుకుందాం. ఓ పక్షిరాజా, క్షయదానమయం గురించి విను. ఈ దానాలు ఎవరికి వారు స్వయంగా ఆచరించడం ఉత్తమం. చందనాది సుగంధ ద్రవ్యములతో, పూలతో, పట్టు వస్త్రాలతో అలంకరించిన శ్రేష్టమైన కలపతో చేసిన మంచం మాత్రం క్షయదానం ఇవ్వడానికి తగినది. రాగి పాత్రతో నీరు, దీపస్తంభం దీంతో పాటు జతగా దానం చేయవలసి ఉంటుంది. గృహస్థుడు నిష్ఠాపరుడై యోగ్యుడైన వానికి మాత్రమే దీన్ని దానంగా ఇవ్వాలి. దానం చేసేవారు మొదటి పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులకు, నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు క్రమ ప్రకారంగా అర్చించే మీదటే దానం ఇవ్వాలి. భూరి దక్షిణాలతో బ్రాహ్మణ్ణి సంతృప్తిపరచాలి. ఇది చాలా ఉత్తమమైన దానం. మరణించిన వారి నిమిత్తమై వారి సంతానం ఈ విధి నిర్వర్తించవచ్చు. దశదానాల్లో ఇది చెప్పబడింది. వసు, రుద్ర, ఆదిత్య రూపములున్న పితామహాదులు పిండాలతో ఎవరిని పిండం మిళితం చేయబడదో వారికి పుత్రులచే ఇవ్వబడే ఏ దానములు ముట్టవు. నపిండకరణం చేయాలి. అశోచ నియమాల్లో చెప్తున్నాను విను. ఆశీర్వాదం, దేవపూజ, ప్రత్యార్థం, అభివందనం, మంచంపై పరుండుట, ఇతరులను సృజించుట, సంధ్యావందనం, దానం, జపం, హోమం, స్వయం అధ్యాయం, పితృతర్పణం, బ్రాహ్మణ భోజనం, వ్రతం, కామ్యకర్మలు అశోచముండగా చేయకూడదు. సూతక సమయంలో నిత్య నైమిత్య కర్మలు చేసినట్లయితే పూర్వం చేసిన నిత్య నైమిత్య కర్మాదులు నశించునని, కానీ బ్రహ్మచారికి, మంత్రపూతునికి, ఆవుతగ్ని బ్రహ్మనిష్ట అయిన వారికి, రాజుకి అశోచం లేదు. కలిధర్మాల అనంతరమగుట వలన పురుషులు ఆయుర్దానం క్షీణించుని వలన 4 వర్ణాల వారికి కూడా 12 దినములే నపిండకరణం ఉత్తమని తెలివి గుణము. ఆ నాగాంతకుడికి శ్రీమన్నారాయణ వివరిస్తున్నారు. మాతృపరంపరలో తల్లి, తల్లికి తల్లి, ఆమెకి తల్లి. పితృపరంపరలో తండ్రి, తాత, ముత్తాతలు ఎవరైనా సజీవులుగా ఉన్నప్పుడు నపిండకరణ చేయవలసి వస్తే గత తరాల వారికి ఉద్దేశించి ముగ్గురికి మృతి చెందిన వారికి నపిండకరణ శ్రద్ధావిధి నిర్వర్తించవచ్చు. ఉదాహరణకి తండ్రి మరణించి తాత బతికున్నచో అప్పుడు ఆ తాతకు సంప్రదించి వారికి 3 తరాల పూర్వీకులు ఉద్దేశించి నపిండకరణ విధి మనవడు నిర్వర్తించాలి. తల్లి మృతి చెందిన అమ్మమ్మ, ఆమెకి తల్లి బతికున్నకో ఆ వృద్ధిరాలి గత 3 తరాల తల్లికి మాత్రమే మనవళ్ళకి నపిండకరణ నిర్వహించవచ్చు. ప్రత్యక్షంగా ఈ విషయం ఎందుకు చెప్పబడుతుందంటే గో, భూ, ధనధాన్యములు ప్రసాదించే, నిండుగా ఆశీర్వదించే తాతల పైనుండి పితృదేవత క్రమంలో తమకు వంశీయులు వారు పలకరిస్తుంటారు. వారికి శ్రద్ధ విధి నిర్వర్తించడం ద్వారా కర్తకు ఎనలేని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుకనే శ్రద్ధం త్యజించరాదని అంటారు. ఇక ధనిష్ట పంచక విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ధనిష్ట మొదలైన 5 నక్షత్రాలు అంటే వరుసగా ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రం మృతి విషయంకి వచ్చినట్లయితే ఇవి మంచివి కావు. కనుకనే వీటిని ధనిష్ట పంచకం అన్నారు. ఇలాంటి సందర్భంలో మరణించిన వారికి వెంటనే సంస్కారం చేయరాదని మతం. జీవుడు మృతి చెందిన పిదప ఎక్కువ కాలం దేహాన్ని ఉంచడం కూడా మంచిది కాదు. కనుకనే దోష నివృత్తికి శాస్త్రంలో చెప్పిన రీతిగా కొన్ని కర్మాలు అధికంగా చేయవలసి వస్తుంది. పై చెప్పిన 5 నక్షత్రంలో గతించిన వారి నిమిత్తమై పువ్వులు, గోవు, బ్రాహ్మణ, నెయ్యి విశేషంగా దానం చేయాలి. ధనిష్ట పంచకులు మృతి చెందిన వారికి ఈ దానాలు జరిపించి సద్గతులు కలుగజేయకపోతే కర్తకు కూడా చేటు కలుగుతుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని దేహాన్ని ఉంచవలసిన విధానం చెప్తున్నాను విను. జీవుడు శరీర త్యాగం చేసిన వెంటనే అతడు
కాళ్ళు చేతుల యొక్క బొటన వేలుకు ఒక చోటికి చేర్చి కట్టాలి. గ్రామంలో ఎవరు మరణించినా ఆ శవాన్ని శ్మశానికి తీసుకెళ్ళి దహనం చేసే వరకు ఎవరు ఆహారం కానీ జలం కానీ తీసుకోకూడదు. ఆ నియమాన్ని తప్పి భోజనం కానీ చేస్తే అది మాంసం తినడం సమానమవునని, నీరు కానీ తాగితే రక్తపానం చేసినట్లు ఫలితాన్ని పొందవచ్చు. అట్లే దంతాధావనం అంటే పళ్ళు తోముకోవడం, తాంబూలం వేసుకోవడం, స్త్రీలతో సంగమించడం ఇవి కూడా నిషిద్ధాలే. అప్పుడు గరుత్మంతుడు భగవంతుడిని చూసి, స్వామి, ప్రాయోప్రవేశం అంటారు, ఏ కారణం వల్ల అది శ్రేష్టమైనది? పుట్టి పెరిగి నివాసించే గృహాన్ని కాదని వదిలిపెట్టి ఏ పుణ్యక్షేత్రంలో పోయి అక్కడ మృతి చెందడం వలన ఫలితం ఏమిటి? అట్లా తీర్థయాత్రల నిమిత్తం బయలుదేరి మార్గమధ్యలో మరణించడం వలన ఏ ఫలితం ప్రాప్తిస్తుంది? సన్యాసాశ్రమం స్వీకరించిన, ఆశ్రమ ధర్మాలు ఉల్లంఘించిన వారి గతేమిటి? ఇవన్నీ సవిస్తరంగా చెప్పు, కటాక్షమించు అని అన్నారు. దానికి పరమాత్మ, గరుడ వినయం చేతను భక్తి ప్రపత్తుల చేతన సదా నన్ను స్మరిస్తూ దబ్బల పైన పండుకొని ఆహార విహారాలు విడిచి ధ్యానమగ్నుడై ఎవడు ఉంటాడో అట్టివాడు మరణిస్తే నేరుగా నా లోకాన్ని చేరుకుంటాడు. ఈ కారణం చేతన ప్రాయోప్రవేశం శ్రేష్టమైనదని చెప్పారు. జీవితం పట్ల విరక్తి కలిగిన వారు మాత్రమే ఘోరాతి ఘోర రోగాలు బాధ భరించలేక ప్రాయోప్రవాసాన్ని పూనుకొని ఈ ప్రకారంగా ఆచరించినప్పటికీ నా లోకంలో వారికి స్థానం కల్పింపబడుతుంది. ఒక్కడే ప్రాయోప్రవేశం పూనుకొని కొంతకాలం ఆచరించి ఏ కారణం చేతనే తిరిగి సంసార సుఖాలను పొందగోరితే అట్టివారు బ్రాహ్మణుల చేత ప్రాయశ్చిత్తం విధి నిర్వర్తించుకొని తర్వాతే జీవిత పర్యాంతం ధర్మ మార్గాన్ని నడవలసి వస్తుంది. ఇక సన్యాసాశ్రమం స్వీకరణ చేసిన వారికి కలిగే ఫలితం వివరిస్తున్నాను విను. సన్యాసం స్వీకరించిన నాటి నుండి నా భక్తుడైన పక్షంలో రోజుకు 2 యాగాలు ఫలితాన్ని చొప్పున మరణించిన వేళకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఆ ఫలితాన్ని ఆ జీవునికి ప్రాప్తిస్తుంది. కానీ సన్యాసాశ్రమం స్వీకరించి తిరిగి భార్యాపిల్లల పట్ల మమకారం కొద్దీ ఎవడైతే వారు చేరుతాడో అట్టివాడు ఘోర నరకాన్ని పొందుతాడు. పుత్రుడు మొదలైన వారు తల్లిదండ్రుల శ్రద్ధం ప్రతి ఏటా జరగవలసి ఉంది. పుత్రుడు జరిపే శ్రద్ధలో పితామహ ప్రపితామహాలను ఉద్దేశించి, అంటే తండ్రి, తాత, ముత్తాతలని అర్థం. జనకుడు తన పుత్రునికి శ్రద్ధం జరిపించవలస్తే లేదా తన పెద్ద సోదరునితో చిన్న సోదరునితో జరిపవలసి వస్తే అట్టి సంతానంలో పై 3 తరాలు వదిలేయవచ్చు. శ్రద్ధ విధి నిర్వర్తిస్తున్న సమయంలో లేక శ్రద్ధ తిథి రోజున కానీ అశోషం ఏర్పడినా అదే ఏ రోజుతో తీరుతుందో ఆ రోజున శ్రద్ధాక్రియ నిర్వర్తించవలసిందే కానీ వదిలిపెట్టడం పనికిరాదు. మాసిక శ్రద్ధలు పెడుతుండగా అశోషం సంభవిస్తే మళ్ళీ ఆ మాసంలో శేష శ్రద్ధతో కలిపి పెట్టగలిగిన అశోషం తీరే రోజున పెట్టరాదు. దూరదేశాల్లో తమ వారు ఎవరు మరణించిన విషయం మాత్రం తెలిసి తిథి వార నక్షత్ర వివరాలేవి తెలియనప్పుడు కర్మను అమావాస్య రోజున మొదలు పెట్టాలి. తిథి మాత్రం తెలిసి నెల తెలియక పక్షంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి యందు ప్రారంభించాలి. ఎవరైతే యాత్ర నిమిత్తం బయలుదేరి వెళ్ళి దేశాంతరంలో మరణిస్తే తిథి వార వివరాలు తెలిసినప్పుడు అతడు ఏ తిథి నందు బయలుదేరాడో ఆ తిథి నాడే కర్మ ప్రారంభించాలి. ఒక కుటుంబంలోని యజమానిగా ఉన్నవానితో చేరు కొందరు తీర్థయాత్రలు బయలుదేరినప్పుడు వారిలో ఒకరు ఎవరైతే మరణిస్తారో ఆ యజమాని అక్కడే అశోచాన్ని పాటించి ఇంటికి తిరిగి వచ్చేసరికి పుత్రుడు ఇంకొకరు కానీ శ్రద్ధావిధి నిర్వర్తించినట్లయితే యజమాని ఆ శ్రద్ధను ముగినంత వరకు దూరంగానే ఉండి ఆ తర్వాత ఇంట్లోకి రావాలి. తల్లిదండ్రులు గతిస్తే తిథి మర్చిపోయిన వారికి కూడా సులభోపాయం ఉంది. అష్టమి, ఏకాదశి, అమావాస్య తిథిలో శ్రద్ధం నిర్వర్తించవచ్చు. ఏది అతను కారణం చేత శ్రద్ధం ఎవరైతే చేయకుండా మానేస్తారో వారు చండాలై పుడతారు. ప్రతిరోజు తనతో పాటు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి తన బతికి ఉన్నంతకాలం నిశ్రద్ధ విధి ఎవరు నిర్వర్తిస్తారో వారికి ఎటువంటి నియమ నిబంధనలు వర్తించవు. నిత్య శ్రద్ధ విధి తెలుసుకుందాం. నాగాంతక ఇదివరకు ఈ విషయం వివరించాను, మరికొంత విపులకృతుచున్నాను, శ్రద్ధగా విను. ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఒక కుండలో అన్నాన్ని ఒక చెంబులో పాత్రలో కానీ జలము నింపి
వాటిని ఆ బ్రాహ్మణుకు దానం చేయాలి. ఈ ప్రకారంగా నిత్య శుద్ధం చేయడం వలన మరణించిన జీవునికి తృప్తి కలగలదని, ఆ జీవునికి సంవత్సరం పర్యంతం తోవన నపించు అర్పించుకుంటున్న యమలోకానికి తీసుకుని పోయి యమదూతలు కూడా ఆ శ్రద్ధం వల్ల తృప్తి పొందును. ఆ జీవునికి మేలు చేస్తారు. గతించిన 12 రోజులు సంకల్పపూర్వకంగా 12 కుండలను పాత్రలు దానం చేయవచ్చు. దరిద్రమైన వాడు శ్రీ మహావిష్ణువు గురించి ఒక పెద్ద ఘటం, యమధర్మరాజు గురించి ఒకటి, చిత్రగుప్తుని గురించి ఒకటి, కనీసం 3 పాత్రలైన దానం చేయగలరు. మోక్షం కానీ స్వర్గం కానీ ఏ పుణ్యక్షేత్రంలో గతించిన వారికి తప్పక లభ్యమవుతుంది అని గరుడు అడిగిన ప్రశ్నకు వైనతేయ సప్త మోక్ష పురాలున్నవి. అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవాంతిక, ద్వారపతి అనే ఈ 7 నక్షత్రములు పుణ్యదాయకం. వీటిలో ఏ క్షేత్రమైన మృతి చెందిన సస్యశ్రామం దీక్ష చేత మృతి చెందిన ముక్తి లభిస్తుంది. విష్ణు భక్తి కలిగి మరణించను, భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మృతి చెందను, సాలగ్రామం ఉండే చోట మరణం పొందిన, తులసి వనాన్ని పెంచిన లేక దాన్ని నీళ్ళు పోసిన పాపాలు తొలగి సద్గతి పొందడం తథ్యం. ఇంకా గోవు, శిశువు, బ్రాహ్మణుడు వీరిని ఆపద వచ్చినప్పుడు తన ప్రాణాల పణంగా పెట్టి అయినా ఎవరైతే రక్షిస్తారో వారికి దేవతలు ఎదురు వచ్చి స్వాగతించి స్వర్గలోకానికి సగౌరవంగా తీసుకుని వెళ్తారు. శ్రీరంగంలో కానీ, ప్రభాస్ తీర్థంలో కానీ, కంచిలో కానీ, పుష్కర తీర్థంలో కానీ, భూతేశ్వర క్షేత్రంలో కానీ ఏ మానవుడైన సంభవిస్తే అట్టివాడు పుణ్యలోకాలకి చేరుకోగలడు. ఇంకా గతంలో చెప్పిన దానాలతో పాటు కన్యాదానం, కుశలతో నిర్మించిన గృహదానం చేసేవారు కూడా పుణ్యలోకాలు పొందగలరు. అలాగే బ్రాహ్మణులకు ఏడాది పోటీ ఆహారం సదుపాయం కల్పించిన పుణ్యలోకాలకు పొంది సుఖిస్తారు. గరుడ అచూచం అంటే మైలు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జాతి శోషం, మరొకటి మృతి శోషం. పుట్టినప్పుడు, గిట్టినప్పుడు అని అర్థం. అన్ని వర్ణాలకు ఉంటాయి. బ్రాహ్మణులు ఇంట ఈ రెండింటి ఏది జరిగినా దాయాదులు 10 రోజులు కచోషం ఉంటుంది. ఇది సంభవించినప్పుడు సంధ్యావందనం కానీ దేవతారాధన పనికిరావు. అర్ఘ్య ప్రదానం సరిపెట్టుకోవాలి. ఇంకా హోమం చేయించరాదు. ఆ ఇంటి జ్ఞాతులు తప్ప ఇతరులకు భోజనం నిషిద్ధం. దూరదేశాలు మృతి చెందిన అగ్నిచేతను దగ్ధమై మరణించినప్పుడు, క్రూరముగాల బారిలో పడి చనిపోయినప్పుడు కేవలం వార్త విన్న వెంటనే స్నానం చేసి కర్మకాండ ఆరంభించినట్లు నుంచి అశోచ విధి ఆచరించవచ్చు. భూపాలకుడైన రాజును తపస్సు చేసి బ్రాహ్మణును దాయాదులతో ఎవరు గతించినప్పటికీ అశోచం లేదు. కన్న తల్లికి మాత్రం 10 రోజుల అశోచం పాటించవలసిందిగా చెప్పబడింది. తండ్రి విషయంలో అయితే స్థానం సరిపోతుందని. అలాగే పెళ్లి నిమిత్తం కానీ, యాగం నిమిత్తం కానీ కంకణం ధరించిన ఏదైనా ఉత్సవం చేయాలని కంకణబద్ధుడైన ఆ కాలం వారికి అశోచం ఉండదు. దీనికి తెలుసుకునే విషయం ఏంటంటే, ఒక కార్యక్రమం ప్రారంభించాలని సంకల్పం చేసిన తర్వాత దానికి సామాగ్రి వస్తువులని తెచ్చి సమకూర్చిన తర్వాత ఈ కార్యం పలానా రోజు చేస్తాం అనుకున్న తర్వాత కూడా కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి మరణించవచ్చు. వారి వంశంలో ఆ కార్యం ఆపకుండా నిర్వర్తించవచ్చు. దీనికి ఎటువంటి సూతకం లేదని వివరించారు. ఒక అశోచం ఉండగా మరో అశోచం మధ్యలో తదుపరి ఏర్పడిన అశోచం మొదటి దానితో తీరిపోతుందని జ్ఞాతులు మాత్రం వర్తిస్తుంది. అశోచం సంభవించాక పూర్వం బ్రాహ్మణులకు దానం ఇవ్వదలచి అందు నిమిత్తం వస్తు సంబరాలు సమకూర్చుకున్న పిదప అశోచం కలిగినప్పుడు దానాదులు ఆపవలసిన పని లేదు. ఉద్దేశించిన ప్రకారం దానాలు జరిపించవచ్చు. బ్రాహ్మణులకు ఈ దానాలు స్వీకరించినప్పటికీ అశోచం అంటదు. గోవులను, స్త్రీలను బ్రాహ్మణులు రక్షించబోయి మృతి చెందిన వారు బంధువులు ఒకే ఒక్క రోజు అశోచం, యుద్ధభూమిలో వీరమరణం పొందిన వారి జ్ఞాతులకి అశోచమే లేదు, స్థాన విధి మాత్రమే సరిపోతుంది. శ్రీమన్నారాయణుడు గరునికి ఈ ప్రకారంగా చెప్పుచున్నాడు. వైనతేయ జీవులు సుఖదుఖాలు అనుభవించడానికి వారు చేసిన సత్కర్మాలు, దుష్కర్మాలే కారణం. కొన్ని పూర్వకరం వల్ల కలిగే సుఖదుఖాలు ఉంటాయి. ఇది వాస్తవం. పుణ్యప్రద సమయములేమి? మాస సంక్రాంతులు, మకర సంక్రమణ పుణ్యకాల దానాలు చేయడానికి ఉత్కృష్టమైన సమయం. ఈ సమయంలో చేసిన దానాదుల వల్ల దాతకు ఏ కొరత రాకుండా సూర్యుని సంపాదనలన్నీ
వృద్ధి పొందవచ్చు. దానాలు తీసుకోవడం వల్ల బ్రాహ్మణులు కలిగే దోషాలు స్థాన జపాదుల చేత నివృత్తి కాగలవు. పరుల ఇంటి అన్నాన్ని ఆశించక ఆచారాలను విడవక ఏ బ్రాహ్మణుడైతే ఉంటాడో అతడు వేల వలయత అంటే సముద్రమంతట చేత చుట్టబడిన భూమిని దానం గ్రహించిన దోషం లోబడదు. అట్టి వానికి దానం చేసిన దాతకు సైతం విశేష ఫలం అబ్బుతుంది. ఎవరైనా దీర్ఘవ్యాధికి లోనే స్నానం చేయడానికి వీలు పడని స్థితిలో ఉంటే ఆ సమయంలో అతడికి జాతి చోచం కానీ ఉడిచోచం కానీ సంభవిస్తే దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. అశోచం లేని వారు ఎవరైనా 10 మార్లు వెంటనే స్నానం చేయగలిగిన శక్తి గల వారు ఉంటే అటువంటి వారు స్నానం చేయడం, అశోచం గల వ్యాధిగ్రస్తులను తాకడం, తిరిగి స్నానం చేయడం ఇలా 10 సార్లు చేయడం వల్ల అశోచం తొలగిపోతుంది. 11వ స్థానం కర్త కూడా తిరిగి పరిశుద్ధుడవుతాడు. మరొక ధర్మ సూక్ష్మం వివరిస్తున్నాను విను. నాస్తికుడు పరమ పాపాత్ముడు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. భగవంతుడే లేడని వదులు బోతులై దుర్మరణం చెందిన వారికి సాధారణంగా ఉత్తర క్రియలు ఆచరించవలసిన అవసరం లేదు. నాస్తికుడు మరణిస్తే చేసే దానాదులు ఎవరికి ఫలితం ఉండదు. కానీ యజ్ఞయాగాదులు చేసి కర్మచాలక దుర్మరణ పాలైన వారికి మాత్రమే ఒక ప్రత్యేక ఉత్తర క్రియ చెప్పబడింది. సంవత్సరం వరకు వారికి కర్మ చేయకుండా ఆపే సంవత్సరమంతా అతడుకు పుత్రుడు కానీ దాయాదులు కానీ ఉంటే వారు శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు యమధర్మరాజుకు ఆరాధించాలి. మంత్రయుక్తంగా 10 పిండములు మరణించిన వారు పేరిట పెట్టాలి. కర్మకాండ ముగించాక వీటిలోని చెరువులో ఆ పిండాన్ని దక్షిణాభిముఖంగా నిలబడి కలపాలి. మరణించిన వారు పేరును ముమ్మారు గట్టిగా ఉచ్చరించి తిరిగి స్నానం చేసి ఇంటికి వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరునాడు 5 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తర్పణం వదలాలి. దుర్మరణం చెందిన యజ్ఞానికి ఇదే చేయదగిన కర్మ అని గరుడికి చెప్పాడు శ్రీహరి. తీర్థాశ్రద్ధం, గయాశ్రద్ధం, గ్రహణ శ్రద్ధం మొదలైన ఆచరించినప్పుడు సంవత్సరంలో పనికిరాదు. పితృభక్తి ఎంత ఉన్నప్పటికీ ఏడాది లోపల గ్రయాశ్రద్ధం ఆచరించరాదు. పుత్రాదులు గయకి వెళ్ళి గ్రయాశ్రద్ధ ఆచరించినప్పుడు వల్ల అతను పితరులకు శ్రీహరి అనుగ్రహం వల్ల పరమగతిని పొందుతురు. గయాలో విష్ణు పాదాన్ని తులసి దళాలతో పూజించి యథాక్రమంగా పిండ ప్రదానాలు ఆచరిస్తే 7 గోత్రికులు అంటే 101 వంశాలు పరంపర ఇస్తుందని. గయాశిరం నందు చాలా చిన్న పిండములు ఉంచాలి. ఏ పుత్రుడు ఈ శ్రద్ధను జరుపుతాడో అతని జన్మం పితృతృప్తి తెచ్చిదని అవుతుంది. పితృగీత గురించి నీకు చెప్తున్నాను. ఈ విధంగా ఆముష్మిక క్రియలు జరిపిన పుత్రుడు కౌశలాత్మజ వలె సుఖసంతుషుడై ముక్తి గలవాడవుతాడు. తొల్లి భరద్వాజ పుత్రుడు 7 గోవధ చేసి పితృ ప్రసాదమున జన్మములెత్తి క్రమంగా మోక్షం పొందారు. వీరికి సంప్రాప్తించే జన్మలు వరుసగా కిరాత జన్మ, మృగజన్మ, చక్రవాక జన్మ, హంస జన్మ, చివరికి కురుక్షేత్రంలో వేదపారణి బ్రాహ్మణులు జన్మ. కనుక పితృభక్తి మనుషులకు అత్యావశ్యకం. ఇది ఇహపర సుఖ సాధనం, పుత్రప్రదానం, పితృముక్తి ప్రదాయకమైన ఈ విధానం అంతా విన్నవారు పాపాలు తొలగి దాన ఫలితం పొందుతారు. ఇవన్నీ ఆచరించిన ఈ పురాణం విన్నవారికి పితృల వల్ల దేనికి లోటు ఉండకుండా ఉంటుందని, ఈ విషయంలో విన్న నిరర్ధకుడైన అన్ని దానాలు చేసిన పుణ్యం పొందుతాడని, శ్రద్ధతో విధియుక్తంగా చేసిన శ్రద్ధాకరం వలన తండ్రి ఉత్తమ పుత్రులు, తాత గోదానములు, ప్రపితామహుడు ధనములు వృద్ధి, ప్రపితామహుడు అన్నాది వృద్ధిని అనుగ్రహిస్తారు. అంతేకాదు కోరిన కోరికలను అనుగ్రహిస్తారు. ధార్మికులు ప్రవాసించే మార్గంలో ధర్మరాజు పురమునకు చేరి అక్కడ గౌరవాన్ని పొందుతారు. పితరులకు తరిస్తారు అని శ్రీహరి చెప్పగా గరుడు పరమానందాన్ని పొందాడు. ఇది మనకి 13వ అధ్యాయం గరుడ పురాణంలో సంపూర్ణం. తిరిగి తదుపరి కార్యక్రమంలో 14వ అధ్యాయంకు సృజిస్తాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహిషి గోబ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం. సమస్తలోక సుఖినోవంతు, సమస్తలోక సుఖినోవంతు, సమస్తలోక సుఖినోవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.